నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మిర్యాలగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలో జరుగుతున్నటువంటి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర చైర్మన్ పోలేపోయిన నర్సయ్య యాదవ్ మిర్యాలగూడకు విచ్చేసి లింగమంతుల జాతర పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ మన కులదైవం అనేటివంటి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను తెలుగు రాష్ట్ర ప్రజలు కులాలకు అతీతంగా విచ్చేసి లింగమంతుల స్వామి జాతర ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు జరిగే జాతరను విజయవంతం చేయగలరని మనవి. కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకులు కట్టెపోయిన అనిల్ కుమార్ యాదవ్, జిల్లా యాదవ సంఘం నాయకులు చేగుండి మురళి యాదవ్, ఊర మారయ్య యాదవ్, కొర్రపిడత లింగరాజు యాదవ్, కొర్రపిడత సురేష్ యాదవ్, గంట కృష యాదవ్, చింతల చెరువు అంజి యాదవ్, మన్నెం కోటి యాదవ్, జిల్లా యాదవ సంఘం డివిజన్ యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు 5 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామలపల్లి మండల ప్రజల తరఫున యాదవ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నెల 16 నుంచి స్టార్ట్ అవుతున్న పెద్దగట్టు జాతర యాదవుల యొక్క ప్రత్యేక ఆరాధ్య దైవమైన శ్రీ లింగమంతుల స్వామి అందరూ దర్శించుకొని స్వామివారి కృపకు కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని మన లింగమంతుల జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మిర్యాలగూడ యాదవ సంఘం పిలుపు మేరకు మన పెద్దగట్టు చైర్మన్ పోలబోయిన నర్సయ్య గారు మిర్యాలగూడ వచ్చి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు పెద్దగట్టు జాతరకు 5 కోట్ల నిధులు విడుదల చేయడం దానికి యాదవ సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన యాదవ సంఘాల పిలుపు మేరకు మన మిర్యాలగూడ పట్టణానికి వచ్చేసిన పెద్దగట్టు లింగమంతుల స్వామి పెద్దగట్టు చైర్మన్ శ్రీ పోలబోయిన నర్సయ్య గారికి సుస్వాగతం పలుకుతున్నాము. మన పెద్దగట్టు చైర్మన్ మన యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి ఆరాధ్య దైవం పెద్దగట్టు. ఆ పెద్దగట్టు సంస్థకే చైర్మన్ రావటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలానే మన యాదవులందరూ కూడా ఎంతో భక్తిభావంతో పూజించే జాతర కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. అలానే యాదవులందరూ కూడా సమిష్టిగా ఐకమత్యంగా వారి హక్కులు సాధించుకోవాలని కోరుతున్నాము. ఏదైతే జరిగిందో వాటి డీటెయిల్స్ గురించి చైర్మన్ గారు వివరిస్తారు. ఒక కమిటీ ఉంటుంది దీనికి. ఆ కమిటీ తరఫున చైర్మన్ గారు ఉన్నారు. ఈరోజు చాలా సంతోషదాయకము. మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి రావడం అనేది చాలా సంతోషదాయకము. వారికి స్వాగతిస్తూ యాదవ్ సంఘం తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. చేగొండి మురళి యాదవ్, మిర్యాల డివిజన్ యాదవ్ సంఘం. యాదవుల ఆరాధ్య దైవం అనేటువంటి లింగమంతుల స్వామి జాతర మన తెలంగాణ చరిత్రలోనే 2వ అతిపెద్ద జాతర. ఈ జాతర ఈ నెల 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16 నుంచి 20వ తారీఖు వరకు జరుగుతున్నది. ఇదంతా కూడా యాదవుల యొక్క సంస్కృతి సంప్రదాయాలకు నిలుటద్దం. అదేవిధంగా యావత్ జాతికి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చేసుకునే ఈ జాతరకి యాదవ సోదరులందరూ కూడా అదేవిధంగా మిగతా జాతి అందరూ కూడా తండోపతండాలుగా తరలి వచ్చి మనం లింగమంతుల స్వామిని దర్శించుకొని వారి యొక్క కృపకి కాగలని కోరుకుంటున్నాము. ఈ జాతరని విజయవంతం చేయవలసిందిగా అదేవిధంగా అన్నగారు ఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి నరసింహ గారు ఈ బాధ్యతలు స్వీకరించి జరుపుతున్నటువంటి ఈ జాతరని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. 1వ తారీఖు నుండి 20వ తారీఖు జరగబోయే శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే సమ్మక్క సారక తర్వాత 2వ అతిపెద్ద జాతర. దీనికి ప్రత్యేకంగా యాదవులతో పాటు అన్ని వర్గాలు అన్ని మతాల ప్రజలు కూడా లక్షల సంఖ్యలో దాదాపు 30 నుంచి 40 లక్షల సంఖ్యలో ఈ జాతరని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఈ నెల 16 నుంచి జరుగుతుంది కాబట్టి ప్రజలు సూర్యాపేట ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మారెడ్డి గారికి ఆహ్వానం పలికేటందుకు నేను ఈరోజు జరిగింది. దానికి మా యాదవ సంఘం మిర్యాలగూడ డివిజన్ మొత్తం కూడా వాళ్ళు స్వాగతం పలికినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రధానంగా
మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరగబోయే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరగబోయే ఈ పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దానికి విశిష్టత ఏంటంటే పౌర్ణమి అనేది విశిష్టత. పౌర్ణమి నాడు ప్రతి నెల పౌర్ణమి రోజు భక్తులు వేల సంఖ్యలో వచ్చి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి నిద్ర చేస్తారు. వారి కోరిన కోరికలు శ్రీ లింగమంతుల స్వామి తీరుస్తారని చెప్పి భక్తుల యొక్క భావన. కావున ఆయన కోరిన కోరికలు తీర్చే మంచి మనసున్న లింగమంతుల స్వామి కాబట్టి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా 4 రాష్ట్రాల నుంచి కూడా ఈ భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు, ఈ జాతరని ప్రత్యేకంగా. కాబట్టి ఈ జాతరని ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శించుకొని వారి యొక్క స్వామివారి కృపకు భక్తులు సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతున్నాను. అధిక సంఖ్యలో ఈ జాతరని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లా శాసనసభ్యులందరూ కూడా, జిల్లాలోని శాసనసభ్యులందరూ కూడా ఈ జాతరకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అన్ని వసతులు ఏర్పాటు చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి జాతర నిర్వహణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కులవేన నర్సయ్య యాదవ్, పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవస్థాన చైర్మన్. నేను అన్ని రకాలుగా అక్కడ వసతులు, మంచినీటి వసతి అయిపోయింది, శానిటేషన్ వసతి అయిపోయింది, హెల్త్కి సంబంధించిన వసతి అయిపోయింది, అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎలాంటి భక్తులకు ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఈ జాతర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భక్తులు ఎలాంటి ఆర్టీసీ వాళ్ళు కూడా, జిల్లా అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాతరను విజయవంతం చేసినందుకు జిల్లా ఎస్పీ గారు, జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జాతరని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని చెప్పి ఈ విధంగా నేను కోరుతున్నాను.